కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల మధ్య చీలికలు తెస్తున్న మతతత్వ బీజేపీని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సోమవారం నల్గొండ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సిపిఎం పట్టణ విస్తృత స్థాయి సమావేశం పట్టణ కార్యదర్శి ఎండి సలీం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్మేస్తూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని అన్నారు. కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలని చేస్తున్న కుట్రలను ఛేదిస్తూ ఢిల్లీలో రైతాంగ ఉద్యమం జరుగుతున్న కాలంలో కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. వామపక్ష పోరాటాల ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని, ఉద్యోగ అవకాశాలు లేక ఉన్న ఉద్యోగాలు పోవడానికి కారణమైందని అన్నారు. విద్య, వైద్యంలో కార్పొరేట్ విధానాన్ని అవలంబిస్తూ బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పోటీ చేస్తున్న భువనగిరిలో మినహా మిగతా 16 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని సిపిఎం తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పోటీ చేస్తున్న భువనగిరిలో మినహా మిగతా 16 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన ఆదేశం మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో రఘువీర్ రెడ్డి గెలుపు కోసం సిపిఎం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ బీజేపీని ఓడించి ఇండియా కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి వామపక్షాల సహకారం ఎంతో అవసరమని అన్నారు. గతంలో వామపక్షాల సహకారంతో ఏర్పడిన యూపీఏ 1లోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, గిరిజన హక్కుల చట్టం వంటి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో చట్టాలను తీసుకువచ్చిందని తెలిపారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం, సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, కుమ్మం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, మైల యాదయ్య, దండంపల్లి సరోజ, ఎస్కే మహబూబ్ అలీ, గాద నరసింహ, భూతం అరుణ, పాకలింగయ్య, సలివోజు సైదాచారి, లింగమ్మ, నగేష్, నరేష్, మారయ్య, యాదయ్య, గౌతమ్ రెడ్డి, దండంపల్లి దశరథ, యాదయ్య, పద్మ, శ్రీను, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. పక్షాలన్నీ కూడా గట్టి కృషి చేసి ఆ అభ్యర్థిని గెలిపించేటందుకు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ క్రమంలో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించడం కోసం సిపిఎం కృషి చేస్తున్నది ఈ నియోజకవర్గంలో. అందులో భాగంగా ఈరోజు నల్లగొండ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఈ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో హాజరవడం కోసం కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా పిలవడం జరిగింది. ఆ రకంగా మేము దేశంలో ఈ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా కాంగ్రెస్ను గెలిపించడానికి, అట్లాగే ఇండియా కూటమి మిగతా భాగస్వామ్య పక్షాలు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నవి ఉధృతంగా ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా బీజేపీ మతత్వ విధానాలు దేశంలో ప్రమాదకరంగా తయారైనాయి. లౌకిక విధానాన్ని తుంగలో దొక్కి చివరికి వాళ్ళు ఇది మతతత్వ రాజ్యాంగం తీసుకురావాలని, రాజ్యాంగంలో కూడా అట్లాంటి క్లాజెస్ చేర్చాలనేటువంటి ప్రయత్నం కూడా సాగుతున్నది. ఇవాళ మన నల్గొండ ఎంపీ అభ్యర్థి ఏదైతే మా రఘువీర్ రెడ్డి గారు ఉన్నారో వారికి మీరందరూ బేషరతుగా మద్దతు తెలిపి ఇవాళ ఇండియాలోనే మన భారతదేశంలోనే అత్యధిక మెజార్టీ గెలిపించాలని మీరందరూ పూనుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే ఎర్రజెండా సోదరులు అంటే నిస్వార్థంగా పనిచేస్తారు, స్వార్థం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ముందుంటారు. ఇది ఒకటే కాదు, రేషన్ కార్డులు కానీ దేనికి మా చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి దాంట్లో మీరు ముందుంటారు. ఆ తర్వాత ప్రభుత్వాలు ఫాలో అవుతాయి. ఏదైనా సరే ఎర్రజెండా అంటేనే మా అందరికీ ఇష్టమైన జెండా. కాబట్టి ఏదేమైనా మీరు అందరూ కూడా ఇట్లా కలిసిమెలిసి వస్తున్నది మీ అందరికీ కూడా పేరు పేరున మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వందనాలు. పార్టీలు ఉండే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మీరు చేసే ఉద్యమాలతోనే ఈరోజు పేద ప్రజలకు ఎన్నో పథకాలు మీరు వర్తింపజేస్తున్నారు. గత 10 ఏళ్లలో మీరు ఉద్యమాలు చేయకుండా నింపదించిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఉద్యమాలు మీరు అణచివేశారు.
కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కమ్యూనిస్ట్ పార్టీ అణచివేయాలని పోరాడము. మీరు ఒక దగ్గర పోరాడడం తప్ప ఇప్పుడు అణచివేత దూరం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మీరు పోరాడాలి. మీరు చెప్పిన న్యాయబద్ధం ఉంటే మా పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు మీ ద్వారా చేశారు. మీరు ఒకరోజు గతంలో 10 సంవత్సరాల కింద సుధాకరణ ముషంపల్లి రోడ్డు ముషంపల్లి నుంచి నల్గొండ వరకు ఆదాయం చేశారు. మేము వచ్చిన మా మంత్రి గారు మొదటి సందర్భం ముషంపల్లి రోడ్డు 100 కోట్లతో సాంక్షన్ చేశారు. అంటే మీరు చేసేది న్యాయబద్ధం ఉంటే కమ్యూనిస్ట్ నాయకులు కంపల్సరీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు మద్దతుగా ఉంటాం. ఎందుకంటే ఉద్యమం మీరు ఉంటేనే హక్కుల రక్షణ ఉంటుంది. కాబట్టి మీకు మీ పోరాటంతో మేము ఎప్పుడు మద్దతు ఉంటాము. అలాగే మా కుందూరు రాజీరెడ్డి గారి భారీ విజయంతో మీరు గెలిపేయాలని కోరుకుంటూ ఎక్కువ లబ్ధి చెందేవి మోడీలాగా ఆదాయాన్ని అమ్మాలంటే కాకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకునే విధానాలు కూడా నిర్ణయాలు కూడా పేద ప్రజలకి మీరు పోరాటం చేసుకుంటారు. నేను చూస్తున్న 10 ఏళ్ళకి సిఐటి ఆధ్వర్యంలో కార్యక్రమం చేశారు. ఏంటంటే పెట్రోల్ దిగినా ₹1 వ్యక్తులు ధర్నా చేశారు. తర్వాత కేసీఆర్ వచ్చిగా ధర్నా చేద్దంటే మీరు కానీ ముందు పోలేకపోయారు. ఎందుకంటే ప్రజల్లో మార్పు వచ్చింది, పార్టీ సిద్ధాంతాల్లో మార్పు రాలేదు, ప్రజల విధానంలో మార్పు వచ్చింది, ప్రజల్లో ఆలోచించే విధానం మార్పు వచ్చింది. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టి రోడ్డుకి వచ్చిందంటే అధికార పార్టీ వాళ్ళకి భయం ఉంటుంది. దాన్ని మీరే ప్రజలకు న్యాయం చేస్తుందని మేము భావిస్తాం. మా అధికారం ఉన్నా కానీ మీరు రోడ్డుకి వస్తే మా భయం అవుతుంది. ఎందుకంటే కమిషన్లు కొట్లాడుతూ దాన్ని న్యాయం చేయలేకుంటే కానీ అది రోజు ప్రజల అవగాహన తగ్గి ఏదైతే కేసీఆర్ వచ్చాక తెలంగాణ వచ్చాక దాన్ని ఇంకా ఆగమైపోయింది. తెలంగాణ ఎవరు కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చుతాయి. ఏదైతే ప్రజలకు న్యాయంగా సమస్యలు పరిష్కరించాలి, డబ్బులతో కాకుండా స్వార్థంతో కాకుండా ఏది లాభాపేక్ష లేకుండా మీరు సమస్యలు పరిష్కరిస్తారని ఆ సిద్ధాంతాలు బాగుంటాయని ఆ సిద్ధాంతాలు ఏమి వచ్చి నేను కూడా ఇద్దరు సుధాకర్తో పాటు గతంలో జడ్పీ చేసినప్పుడు మా ఇద్దరు పోటీ ఉండేది కదా అసలు మీ ఊరికి డబ్బులు చేయడం కాదు సార్ ట్రాన్స్ఫర్ పెట్టండి. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇండియా కూటమి అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు నల్గొండ పట్టణంలో సిపిఎం పార్టీ నల్గొండ విశ్వస్థాయి సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం అనేటటువంటి జరిగింది. ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాం. బీజేపీకి వ్యతిరేకంగా మతోన్మాద విధానాలని అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊతమిస్తూ ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేటటువంటి బీజేపీని ఓడించాలని చెప్పి, అదే రకంగా లౌకిక శక్తిగా ఉన్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని వాడవాడల నల్గొండ టౌన్లో వాడవాడల హస్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. రాబోయే కాలంలో కేంద్రంలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి విధానాల కోసం మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.